ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇవాల్టితో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో దేశానికి కంటిన్యూస్ గా ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4077 రోజులు ప్రధానిగా పనిచేశారు. అయితే దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఆ రికార్డు సాధించారు. 2014 మే 26న నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ మోదీలకు దక్కింది. అలాగే స్వాతంత్ర్యం తర్వాత జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర వ్యక్తిగా మోదీ రికార్డుకెక్కారు. లోక్సభలో 2 సార్లు పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర పార్టీ నేతగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక మెజారిటీతో అధికారం చేపట్టిన ప్రధానిగా నిలిచారు. అటు సీఎంగా ప్రధానిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే దక్కనుంది. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ సీఎం అయిన మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ సీఎంగా 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. అదేవిధంగా 2014, 2019, 2024లో ప్రధాని అభ్యర్థిగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో దేశంలో సీఎంలు, ప్రధానమంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా నరేంద్ర మోదీ రికార్డుకెక్కారు.